మండలంలో పలు చోట్ల దొంగతనాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న దొంగల ముఠా గ్రామస్తులకు పట్టుబడ్డారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కోనపరెడ్డిపల్లి గ్రామం రామాలయం గుడిలో రాత్రి 1 గంట ప్రాంతంలో చోరీ చేయబోయి గ్రామస్తులకు దొంగలు పట్టుబడ్డారు. గత కొంతకాలంగా పాకాల మండలంలో పలు చోట్ల దొంగతనాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న దొంగల ముఠ కోనపరెడ్డిపల్లి గ్రామస్తులకు పట్టుబడ్డారు. దొంగలను పాకాల పోలీస్ స్టేషన్ లోని పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు. ఈ మధ్య కాలంలో పాకాల మండలంలో పలు ఆలయాల్లో చోరీలు జరిగాయని పేర్కొన్నారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా ఊరు కోనపరెడ్డిపల్లి మా గుడి కౌసల్య రామ మందిరం రాత్రి 12 గంటలకి దొంగలు పడినారు. మా ఊర్లో మగవాళ్ళు మేలుకో నుండి దొంగలు పట్టుకొని పోలీసులకి అప్పగించినారు. కావున మాకు సీసీ కెమెరా కావాలని కోరుతున్నాం. మళ్ళీ మేము హైవే పక్కన ఉంది మా గుడి. మాకు ప్రభుత్వం తరఫున సీసీ కెమెరా భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం. మాది కోనపరెడ్డిపల్లి. నా పేరు బాబు. మేము కోనపరెడ్డిపల్లి అంటే హైవే, నేషనల్ హైవే పక్కన ఉన్నది. మా శ్రీరాముల వారి గుడి ఆలయం నూతనంగా నిర్మించి మొన్న ఒక 2 నెలల ముందే ఓపెన్ చేసినాము. రాత్రి 11 గంటల టైంలో 11 నుంచి 12 మధ్యలో ఈ దొంగలు వచ్చి మా గుడిని ఓపెన్ చేస్తూ ఉన్నారు. మా గ్రామస్తులందరూ ఇక్కడ పిల్లలు మేల్కొనండి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇక్కడ పట్టుకోని తర్వాత పోలీసులకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి ఆ దొంగలను స్టేషన్కి తీసుకెళ్లారు. ఇప్పుడే కాదు, ఈ గతంలో కూడా ఈ పాకాల మండలంలో కుక్కలపల్లి అయితేనేమి, ఒల్లివేడి అయితేనేమి, పంటపల్లి అయితేనేమి, ఇరంగారపల్లి అయితేనేమి రకరకాలుగా దేవాలయాల మీదనే ఈ దొంగలు పడుతున్నారు. ఇది తరచుగా జరుగుతూ ఉండేది. ఇది కాకుండా ఇంతకుముందు ఒక ఏఎస్ఐగా ఉండి రిటైర్డ్ అవుతున్న సుబ్రహ్మణ్యం అని ఆయన మా ఊరిలోనే ఉన్నాడు. అతని ఇంటి చివరిలో ఉంది. అతని ఇంటి పైన కూడా 3 సార్లు దొంగలు బేగాలు బదులు కొట్టి ఇల్లు చెదరబదం చేసి వస్తువులంతా చెదరబదం చేసేసి వెళ్ళిపోయినారు. ఈ విధంగా తరచుగా మాకు జరుగుతూ ఉన్నది. కాబట్టి దయవచ్చి నేషనల్ హైవే పక్కన మేము ఉన్నాం కానీ మాకు భద్రతగా కల్పించి మాకు మా దేవాలయాలే కాదు మా గ్రామస్తులు కూడా మాకు ఒక భరోసా ఇవ్వాలని పై అధికారులను మేము కోరుకుంటున్నాం. గ్రామం తరఫున కోరుకుంటున్నాం. మా ఊళ్ళో కొత్తగా ఆ గుడిలో రాత్రి దొంగలు కనబడ్డారు. వాళ్ళనేమో 11, 12 లోపల కనబడ్డారు. వాళ్ళనేమో పట్టుకున్నాము. పట్టుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. పోలీసు వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళను విచారించి తీసుకుపోయినారు. మాకు దయచేసి సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే బాగుందని అనిపిస్తున్నాను. నా పేరు లావణ్య. మాది పాకాల మండలం ఎరంగారిపల్లి గ్రామము. ఇక్కడ బొంతల గంగమ్మ గుడి దేవాలయం దగ్గర పూజలు చేస్తున్నాము. అంటే ఉండి ఇక్కడ దోపిడీ చేశారు. అది గతంలో ఇంతకుముందు కూడా ఒక 3-4 సార్లు ఈ విధంగానే సుత్తితో కొట్టేసి తీసుకొని వెళ్ళిపోయినారు. కాబట్టి మాకు ఇక్కడ గుడి దగ్గర ఇబ్బందిగా ఉంది. నా పేరు సుబ్రహ్మణ్య రెడ్డి. మా ఎరంగారిపల్లి పాకాల మండలం దగ్గర ఎరంగారిపల్లి. మాది గుడి నిర్మాణం మేము చేసుకునింది. ఇందులో ఏం జరుగుతుందిరా అంటే, ఇంతకుముందు కూడా పూజలు పురస్కారాలన్నీ మేము ముందు చేస్తూ ఉన్నాము. కానీ అప్పుడు ఇటు గుడికి భద్రత లేకుండా పోతూ ఉంది. దానివల్ల ఇప్పుడు మొన్న నైట్ రాత్రి ఇంటి ఎవరో గడపార సుత్తులతో కొట్టి 5 నుంచి 7,000 దాకా డబ్బు పోయినాయి, అమ్మవారి డబ్బులు. ఇంతకుముందు కొద్ది కాలం ముందు డబ్బులు కూడా 3 సార్లు ఉండి అమ్మ పగలగొట్టిపోయినారు. దీనికి భద్రంగా కాపాడేదానికి ఈ దోపిడీ చేసిన వాళ్ళు కూడా కొంచెం హెచ్చరిక పెట్టాలనేసి కోరుతున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad.
Call to 9100885551 91008855